బాబు మోహన్ గారు ఏ పార్టీలో ఉన్నారు అనేసి కూడా చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంది సార్. ప్రజెంట్ ఏ పార్టీలో ఉన్నారు? నాకు కొంచెం ఒక సినిమా షూటింగ్లో కారులోంచి దూకాలిట రైట్ సైడ్ వెనక సీట్లో కూర్చొని ఉంటాను. కారులో బాంబు పెట్టారు, దూకండి సార్ అనగానే దూకాలి. నేను ఏదో ఆలోచించుకుంటూ పోతుంటాను. సార్ కారులో బాంబు పెట్టారు సార్, దూకండి సార్ అనగానే టక్కున దూకాలి. దూకినా కానీ ఇక్కడ టక్కు మనది కొద్దిగా ఒక గంట తర్వాత అసలు నాకు లేవడం రావట్లే, నడవడం రావట్లే. సరే అని ఇంటికి పోయి కాపురం పెట్టి అది పెట్టి ఇది పెట్టి మళ్ళీ చుట్టూ షూటింగ్ వచ్చిన అట్లనే 3 రోజులు షూటింగ్ చేశాను. ఎక్కువైపోయింది. పోయినసారి ఇట్టనే నన్ను ఎంపీ టికెట్ ఇస్తారని ఇవ్వలేదు. 14 రాష్ట్రాల్లో తిప్పారు నన్ను ప్రచారాలకు. 14 రాష్ట్రాలు. ఇప్పుడు మళ్ళీ నేను ఈ నొప్పి పెట్టుకొని నేను పాలిటిక్స్ అని అంటే ఇటువటు పోతే మళ్ళీ నాకు ఇబ్బంది కలుగుతుంది. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాను సార్. మీరు మంత్రిగా గెలిచారు, చెప్పేదేనండి. ఆన్సర్ పూర్తి కాలేదు. అందుకని గ్యాప్ తీసుకోవాలి, సైలెంట్గా ఉండాలి, పాలిటిక్స్ మాట్లాడకూడదు. అసలు ఒకటే మనం అన్నప్పుడు వాడు ఇంకొకటి అంటారు కదా, మనం దానికి మళ్ళీ రిప్లై ఇవ్వాలి కదా. అందుకనే నేను వీని వాని తిట్టుడు, ఆ పార్టీని ఈ పార్టీని తిట్టుడు నాకు అలవాట్లేదు. స్ట్రైట్గా మాట్లాడటమే నాకు తెలుసు, ఉన్నట్టుగా మాట్లాడటం నాకు తెలుసు. ఎంగిలి మాటలు మాట్లాడటం, వాని ముడ్డి గెలటం, వీని ముడ్డి నాకు అలవాట్లేదు. అందుకని రెస్ట్ తీసుకుంటున్నాను, నన్ను డిస్టర్బ్ చేయదు అనే నేను చాలా టీవీలకు కూడా ఇంటర్వ్యూలు వేయలేదు. కానీ సినిమా మాట్లాడండి, ప్రజలకు ఏమైనా ఇబ్బందులు జరిగేటివి మాట్లాడండి, అంతే తప్ప పాలిటిక్స్ మాట్లాడొద్దు. వీని తోక బీకి వాని ఈకే బీకి నాకు అలవాట్లేదు అని నేను 3 సంవత్సరాల నుంచి పాలిటిక్స్ మాట్లాడట్లేదు. ఇప్పుడు గబక్కన అడిగినావు కనుక చెప్పాల్సి వచ్చింది. సార్, ఆందోళన కాన్స్టిట్యున్సీ ప్రజలకు ఏం చెప్తారో చెప్పండి సార్. నేనేం చెప్పనక్కర్లేదు, వాళ్ళే నా గురించి చెప్తారు. రేపు కెమెరా తీసుకొని పో, బాబు మోహన్ ఏంటి అంటే చెప్తారు. వాళ్ళే అడగమని చెప్పారు సార్. నేను చెప్పడం కాదు కదా, నేను సేవ చేసినోని, నేను సేవ చేయించుకున్నది నా హోటల్. సార్, ఇక్కడ ఉన్నారు సార్ మీ కాన్స్టిట్యున్సీ ఒక వ్యక్తి ఇక్కడ ఉండి మీ కోటేష్ గెలిపించిన వ్యక్తి కూడా ఇక్కడే ఉన్నాడు. ఉండొచ్చు, మా కెమెరామ్యానే. ఉండొచ్చు తమ్ముడు, నాకు ఆయన ఎవరో తెలియదు కదా. మీ గురించి బాగా చెప్తున్నాడు సార్. నా గురించి ఒక్కడే కాదు, దేవుడు అంటారు నన్ను. నేను చేసిన పనులు నన్ను అంత ప్రేమించేలాగా చేశాయి. నా సేవ అంత నచ్చింది వాళ్ళకు. ప్రతి డిపార్ట్మెంట్కి దడదడ వడ్డించారంట. దడ అంతే మరి. నేను లంచం తీసుకుంటాను కాదు, అబద్ధం ఆడటాను కాదు, కాంట్రాక్టులు చేసుకుంటాను కాదు, వాడిని ఎత్తిన వీడిని ఎత్తిన చేయబెట్టుటాను కాదు. ఇది నా క్యారెక్టర్ కాదు. ఏమడిగితే అది చేసేవాడిని. ఏది కావాలంటే అది నిమిషాల మీద. ఒకసారి సుల్తాన్పూర్ అనే విలేజ్ ఉంది, తెలుసానే? సుల్తాన్పూర్ బాగా పెద్ద వర్షం వచ్చి 2 రోజులు కంటిన్యూషను మసీద్ కూలిపోయింది. రోడ్డు మీదనే ఉంటుంది మసీద్, రోడ్డు పక్కనే లెఫ్ట్ సైడ్. పొద్దునే నేను వేరే మండలం పోతున్నా, రేగూడ అనే మండలం. ఊరంతా ముస్లిమ్స్ హిందూస్ అందరు కలిసి రోడ్డు మీద నన్ను కారు ఆపారు. జనరల్గా మంత్రిని కదా, నాకు ఎస్కాట్ ఉంటుంది. ఆపితే లేదు జరగండి కర్రలు ఇట్టట్టు అంటున్నారు. దిగిన కారు, మీరందరూ పోలీసులు ఇట్టరండి, వెనక్కి రండి ఫస్ట్ అని వెనక్కి పిలిచి చెప్పండి ఏం జరిగింది. దేకో సభ అభి దేకో అమర్ హాలత్ కైసా హై దేకో అని ఏం జరిగిందో చెప్పండి అయ్యా. హాలత్ ఏంటో నాకు తెలియదు, ఏం జరిగింది. ఆ దేకో సభ మజీద్ గిరిగాయా, ఎవరు గిరిగాయా అంటున్నావు, ఎవరు కొలగొట్టారని. రాత్ మే పానీ ఆయా సబ్ గిరిగాయా. वो भगवान पूछना, कोई आदमी गिराए का अभी अरेस्ट कराऊंगा. हाँ नहीं साहब आप ही हेल्प करना साहब, आप ही दुआ कर अंటారు. సరే ఇది కరెక్ట్, ఓకే పదండి అని చూసిన. ఎటు సైడ్ కూలింది గోడ అని చూసి ఓకే కల్ సుబా మై 11 బజే ఆవుంగా, 11 గంటలకు వస్తా. కొబ్బరికాయ కొట్టి కొత్త బిల్డింగ్ కట్టిస్తారు, కొత్త మసీద్, ఓకేనా అంటే అంతే ఉండిపోయారు. సైలెంట్ అయ్యి శిలలు అయిపోయినట్టు. ఏంటి పిచ్చు
కల్ సుబాహంగా 11 బజే హైదరాబాద్ నుంచి ఎక్కడ 2.5 గంటల ప్రయాణం. రేపు వచ్చి కొబ్బరికాయ కొడుతున్నట్టాడు, కొత్త మసీద్ కడుతున్నట్టాడు ఏంటి? అది సాధ్యమయ్యే మాటనా? ఇది పిచ్చోడయ్యే అన్న రేంజ్లో అట్లా పెట్టున్నారు. క్యా హువా? हाँ साहब कल ही सैंक्शन हो जाता, कल ही सीएम साहब मिलना ना, सीएम साहब सैंक्शन करना ना, ये कैसा हो सकता साहब? అంటే वैसा ही होता. कल सुबह सब తయారు రహి, అందరు తయారుగా ఉండండి, మీకెందుకు అది నేను చూసుకుంటా కదా అన్నా. బాబుమోహన్ జిందాబాద్, బాబుమోహన్ జిందాబాద్. కారు ఎక్కిన వెళ్ళిపోయినా పొద్దున్న కరెక్ట్గా 10:11 అక్కడ దిగితే బాబుమోహన్ వచ్చింది రావాలి కదా అంటే ఇప్పుడు ఏం చెప్తాడో చూద్దాం అని ఉన్నారు. రావయా పంచాయతీరాజ్ తీయి, కొబ్బరికాయలు నేను తీసి అక్కడ పెట్టు అని కాంట్రాక్టర్ని పట్టుకునే వచ్చేటప్పుడు సంగారెడ్డి ఎక్కించుకుని వచ్చినాను. పెట్టు పూజ కామాన్ అది పూజారి, నేను కాంట్రాక్టర్ని పట్టుకొచ్చిన కదా, వాళ్ళతో పూజ చేయించిన, కొబ్బరికాయ కొట్టిన, వర్క్ స్టార్ట్ చేసిన, గడ్డపరతో తవ్విన. ఓకేనా, ఖుషి అయ్యి క్యా అన్న. సరే పరేషాన్ మే అయ్యి సార్ సబ్లు అంతే ఉంటుంది. 1 మంత్లో అయిపోవాలి మసీద్ అన్న. 1 మంత్లో మళ్ళీ కరెక్ట్గా అదే డేట్కి 30 రోజుల్లో కంప్లీట్ చేసిన, ఇనాగ్రేట్ చేసిన. ఇప్పుడుంది బాబు మోహన్, గ్రేట్ బాబు మోహన్ బనాయా అని చెప్తారు. ఓకే, అంటే కమిట్మెంట్తో పనిచేసేటోడికి ఎప్పటికీ ఓటమి ఉండదు తమ్ముడు. అట్లనే కమిట్మెంట్తో పనిచేసిన కాబట్టి అన్ని రంగాల్లో పాస్ అవ్వకుంటూనే వచ్చిన. ఇది యువతకు ఒక ఎగ్జాంపుల్. ఓకే సార్, ఇంకోటి అలాగే కేసీఆర్ గారు కూడా మీతో చాలా సన్నిహితంగా ఉంటారు. ఫస్ట్ టైం మీరు ఆయనతో గెలిచారు, మళ్ళీ ఎందుకు టికెట్ ఇవ్వలేదు సార్ మీకు? అది ఆయన్ని అడగాలి కదా, నేను కాదు కదా. ఎందుకు బావా అని పిలుచుకుంటారు? బావనే పిలిచేది, నన్ను బామ్మరిదనే పిలిచేది, నేను బావని పిలిచేది. మా అక్కని పిలిచేది. అది వేరు, టికెట్ వేరు. నాకు కొన్ని నచ్చలేదు. కొడుకు రాజకీయం, కూతురు రాజకీయం, అల్లుల రాజకీయం నాకు ఎందుకు మనకు ఎందుకు రాలేదు, ఎందుకు పుట్టలేదు మనం అనుకున్నాను. వచ్చేసాను. ఎన్నిసార్లు పిలిచినా పోలేదు. ఈ ప్రశ్నకు అంతే ఆన్సర్. ఇప్పుడున్న ప్రభుత్వ పాలన ఎట్లా ఉందంటే ఏం చెప్తారు సార్? ప్రజలను అడగాల. ప్రభుత్వం నా కోసం పనిచేయదు, ప్రజల కోసం పనిచేస్తుంది. అది చెప్పాల్సిన వాళ్ళు ఓటేసి గెలిపించిన ఓటర్ మహాశైలు. నేను చెప్పడానికి లేదు. నా కోసం నేనేం అడుక్కోలేదు, నా కోసం నేనేం చేసుకోలేదు. ₹1 ఫ్రాడ్ చేయలేదు, ₹1 లంచం తీసుకోలేదు, అబద్ధం ఆడలేదు, తప్పు చేయలేదు, కాంట్రాక్టు చేయలేదు, కోట్లు సంపాదించలేదు. అదే బాబుమోహన్ గారు. సినిమా యాక్టర్ ఏముందో ఎట్లా ఉన్నాడు బాబుమోహన్, అదే బాబుమోహన్. ఉద్యోగిగా కాకుండా చదువుకునేటప్పుడు ఎట్లా ఉన్నాడు బాబుమోహన్, అదే బాబుమోహన్. నేను సింపుల్గా ఉండటం నాకు ఇష్టం, సింపుల్ మనిషిని. సార్, తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణది డెవలప్ అయిందా, చేంజ్ అయిందా? ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎట్లా ఉంది తెలంగాణ? మీరు ప్రెస్ వాళ్ళు చెప్పాలి ఇది, ఎందుకంటే విశ్లేషణ దగ్గరుండి చూస్తున్నారు కదా సార్. నేను చేసిన వాడిని, అదే సార్, నేను చూసిన వాడిని కాదు. అదే చూసిన వాళ్ళు మీరు చెప్పాలా సార్. చాలా డెవలప్ అయింది అనేసి అయితే మేము అనుకుంటాం. ఏమో నాకు తెలియదు. కేసీఆర్ గారు కూడా చాలా మా ఇంటి చుట్టూ ఏం పనులు చేయలేదు. పని ఎవరి కోసం చేస్తారు? ప్రజల కోసం చేస్తారు. నేను ప్రజల మధ్య ఇప్పుడు లేను. ప్లస్ నేను ఉండేది హైదరాబాదు, ప్రజలు ఉండేది ఊర్లలో. గ్రామాల అభివృద్ధి అయితేనే ప్రజలు అభివృద్ధి చెందుతారు అని తెలుసుకున్నవాడిని. తహసీల్దార్ ఉద్యోగం చేసిన వాడిని, రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేసిన వాడిని. కనుక నా ఉన్న పరిజ్ఞానంతో నేను చేసిన, చూపించిన, షాబాస్ అనిపించుకున్న దేవుడు మా బాబుమోహన్ అని అనిపించుకుంటున్నాను. మీ బావగారు డెవలప్ చేసినా లేదా? అది మళ్ళీ చెప్తున్నాను, నాకు డెవలప్, నేనేం డబ్బులు అడుక్కోలేదు, కాంట్రాక్ట్లు అడుక్కోలేదు, నేను కోట్లు సంపాదించలేదు, ₹1 లంచం తీసుకోలేదు. కానీ నాకు చేయలేదే, నాకు చేసుకోలేదే. కనుక నా వరకే నేను చెప్పగలుగుతా తప్ప నీకేం జరిగింది ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ఉన్నాం, ఆ అమ్మాయి కూడా ఉంది, ఏం జరిగిందో చెప్పమ్మా అభివృద్ధి అంటే చెప్పగలదా? ఏ ఊరిలో ఏం జరిగిందో ఆ పిల్లకి తెలుసా? ఎవరికి ఏం కావాలో తెలుసా? కనుక ఒక ఇంట్లో 5 కొడుకులు ఉంటే 5గురికి 5 రకాల కోరికలు ఉంటాయి. ఒక తండ్రి తీర్చగలడా? అవుద్దా? ఈజ్ ఇట్ పాసిబుల్? ఇదంతే లైఫ్.
ఆయన 1-2 చేయగలుగుతాడు, ఒకళ్ళిద్దరు అడిగింది చేయగలుగుతాడు. అది ఎవరికి చేసిండో వాళ్ళ మనసులోనే ఉంటుంది తప్ప ప్రజలందరికీ వర్తిస్తుందా? వర్తించదు. అది ఊరుకు సరిపోయేది. ఇప్పుడు నేను ఒకరోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నా. కాలు పెట్టుకొని ఇట్లా కూర్చొని పోతున్నా. ఎయిర్పోర్ట్కి టైం అయింది అని చూసుకుంటూ రింగ్ రోడ్డు చూసిన. అప్పాహా జంక్షన్ ఉంది కదా, ఆ ప్రాంతంలో పోతుంది ఎయిర్పోర్ట్కి కారణం అది. అవును, నా సింగూరు నీళ్ళు అంటే మంజీరా నీళ్ళు హైదరాబాద్ వాటర్ ట్యాంక్ అని తిట్టుకుంటుంటారు అందరూ. మన నీళ్ళు మన పొలాలు మునిగినాయి, మన ఊర్లు మునిగినాయి, నీళ్ళు మాత్రం హైదరాబాద్లో తాగుతున్నారని పనులు గురికి మాట్లాడతారు. నా ముందు కూడా మాట్లాడారు. వీళ్ళకి ఈ కోపం పోగొట్టాలంటే ఆ సింగూరు నీళ్ళు, ఆ మంజీరా నీళ్ళు నా కాన్స్టిట్యూన్సీలో కూడా దాపించాలి బాంచేత్ అనుకున్నా. మొత్తం అన్ని మండలాలకు సింగూరు నీళ్ళు అందించిన. నేను అందించడాకనే కేసీఆర్ గారు ప్రతి ఊరిలో మంచినీళ్ళు సింగూరు వాటర్ ఇవ్వాలని పెట్టిండు. ఏం చేయలేదు. నేను చేసిన నీళ్ళే ఉన్నాయి. నేను చేసిన నీళ్ళే ఇప్పటికి తాగుతున్నారు. కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో కాకుండా నీళ్ళు తాగడానికి. ఒకరోజు నడుచుకుంటూ పోతున్నాను నేను ఏదైనా ఊరు వస్తే నడుచుకుంటూ పలకరించుకుంటూ, అక్క బాగున్నావా, ఏంటి పరిస్థితులు, ఏమన్నా ఏంటి అనుకుంటూ పోతుంటా. మాట్లాడుకుంటూ పోతుంటా నడుచుకుంటూ. ఊరు దాటినాక మళ్ళీ కారు ఎక్కుతా. ఇది ఇట్లుంటే నేను ఎయిర్పోర్ట్కి పోతూ అంటే నేను కట్ చేసుకుంటూ చెప్తున్నా. ప్రళం ఎక్కువైందని. నా కాన్స్టిట్యున్సీలో ఎందుకు రింగ్ రోడ్డు ఉండకూడదు? జిల్లాకే లేదు రింగ్ రోడ్డు, కానీ నా కాన్స్టిట్యున్సీకి రింగ్ రోడ్డు వేసి తీరాల్సింది అనుకున్నా. ప్రపోజల్ పెట్టిన కేసీఆర్ గారికి ఇస్తే ఇది ఇప్పుడే ఎవరిదే అని పడేసింది. వంగి తీసుకున్నా. థ్యాంక్ యూ సార్, కానీ నాకు కావాలి సార్ ఇది అని సార్ అన్న. ఫస్ట్ టైం భావనాలు కదా ఆయన, ఇప్పుడు ఏమైనా అనేసరికి నాకు కోపం వచ్చింది. సరే మంచిది సార్ అన్న, ఏం చేశానో చేసిన. రింగ్ రోడ్డు శాంక్షన్ చేసిన, బాంచిది అన్న టైంకు, కొబ్బరికాయ కొట్టిన టైంకు రింగ్ రోడ్డు 10 మండలాలకు. అప్పటికి నేను 3 కొత్త మండలాలు చేసిన. దేనికి రోడ్డు 10 మండలాలకు చేయాలని 10 మండలాలకు రింగ్ రోడ్ వేసిన, వీపు ఓపెన్ చేసిన. ఈ శివంపేట అని ఉంటుంది, అక్కడ కారులో కూర్చున్న ఎవరు రావద్దు అని రిబ్బన్ కట్ చేసిన. మీరు ఇక్కడే ఉండండి, నేను జోగిపేట దాకా పోయేస్తానని శంకరంపేట దాకా పోయి రోడ్డు చూసుకొని బాంచాత్ బాబు మోహన్ రా బాంచాత్ రింగ్ రోడ్డు అందోలు కాన్స్టిట్యున్సీ అనుకుంటూ పోయినా. నేను ఒక్కనే మళ్ళీ అది తిప్పిన, మళ్ళీ ఒక్కనే బాంచాత్ అని పాటలు పాడుకుంటూ నీ ఎక్క అనుకుంటూ వచ్చి థ్యాంక్ యూ వెరీ మచ్ అని ఇంజనీర్లందరికీ థ్యాంక్స్ చెప్పి ఇంటికి వెళ్ళిపోయాను. అంటే అనుకుంటే కొండ మీద కోతిని దించి పారేసిన కమిట్మెంట్. ఇలాంటి ఇప్పుడు ఈ మధ్య లీడర్లకు కమిట్మెంట్ లేవు. నేను ఎంత సంపాదించినా, ఎంతమంది గుండ్లు కొట్టించినా అవి లెక్కలు చూసుకోవటమే తప్ప కమిట్మెంట్ లేని లీడర్స్. గతంలో అట్లా కాదు, కమిట్మెంట్తో పనిచేసే లీడర్స్ ఉండేది. అంటే ఇప్పుడు లేరంటే ఉన్నారు, ఆడొకరు ఉన్నారు, కానీ పక్కోడు ఏ దారిన పోతుండే వీడు కూడా అదే దారిన పోతుండే. కానీ కొత్త పద్ధతిలో పనిచేద్దాం అనేటోడికి ఆలోచనే రావట్లేదు. ఓకే, అదే ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నకు ఆన్సర్. సార్ ఇంకోటి చాలామందికి ప్రజలు కన్ఫ్యూజన్ ఏంటంటే, కేసీఆర్ గారిని గుర్తు చేస్తే పదే ప్రశ్నించేది ఏంటంటే, ఇద్దరు పేరు చెప్తున్నారు. కేసీఆర్ గారు ఇద్దరికి అన్యాయం చేశారు. ఒకటి బాపు మోహన్ గారికి, ఇంకోటి విజయశాంతి గారికి అన్యాయం చేశారు అనేసి కూడా చెప్తున్నారు. ఏమవుతున్నారు, ఎవరు చెప్పినారో తెలియదు, ఎవరు విన్నారో తెలియదు, ఎవరు అన్నారో తెలియదు. తెలంగాణ ఉద్యమ టైంలో కూడా చాలా యాక్టివ్గా ఉండే మీరు, తర్వాత ఎందుకు టికెట్ ఇవ్వలేదు? ఒకసారి ఇచ్చాడు, మళ్ళీ తర్వాత వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? విజయశాంతి గారికి నువ్వు అడగబ్బా, పోయి విజయశాంతి గారిని పోయి అడగమనబ్బా. నేను ఆయన జేబుల నుంచి గుంజుకునేటోని కాదు, ఎందుకు వేయాలని అడిగినోని కాదు. కేసీఆర్ గారు అన్యాయం చేసే ఓకే అని వచ్చిన. నాకు తెలియదమ్మా, నాకైతే అన్యాయం చేయలేదు. టికెట్ ఇవ్వనంత మాత్రం నాకు అన్యాయం చేస్తున్నా. నేను ఇప్పుడు 10 సినిమాలు చేస్తున్నా, 10 సినిమాలు రిలీజుకున్నాయి. నా వృత్తి ఇది, రాజకీయం నా వృత్తి కాదు, సేవ చేయడానికి పోయినా. సినిమాల్లో నా పొట్ట పోసుకోవడానికి, నా భార్య బిడ్డలు పోషించుకోవడానికి అది వృత్తిగా పెట్టుకున్నా.
నేను సర్వీసులు ఉంటే ఎప్పుడో కలెక్టర్ అయ్యాము, ఎప్పుడో అయ్యింది కలెక్టర్. ఎందుకంటే సిపిసి సిఆర్పిసి అన్ని టెస్ట్లు పాస్ అయినా, కానీ రిజైన్ చేసిన. వృత్తి అది కాదు ఇది అనుకున్నాను. దేవుడు సహకరించాడు, ఆశీర్వదించాడు అయినా.